ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయం మందు దేవుని యొక్క నామమును బట్టి మరి దేవుడు ఎంతగానో తన యొక్క కృపలో మనకి ఎంతగానో ఈ యొక్క దినాన్ని మరి దేవుడు అనుగ్రహిస్తూ మరి మీ జీవితంలో అందరూ కూడా బాగున్నారని ప్రభు పేరు తలుచుకుంటున్నాను. మరి ప్రత్యేకంగా ఈ దినమందు మనందరికీ కూడా ఒక దేవుని యొక్క బైబిల్ గ్రంథంలోంచి భక్తుడైన యాకోబు కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ప్రత్యేకంగా యాకోబు యొక్క తండ్రి గారు ఇస్సాకు గారు, ఆయనకి 2 కుమారులు, ఏసావు, యాకోబు. వీరిద్దరు కూడా బైబిల్ గ్రంథంలో కాముల పిల్లలుగా మనం చూస్తున్నాం. అయితే ఇతను ఎర్రని వాడుగా, చక్కని వాడుగా, పెద్దవాడు, చాలా మరి రోమములు కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. యాకోబు చాలా నునుపైన వాడు. అతని యొక్క జీవితంలో మరి ఆ తల్లిదండ్రులకు తెలిసిన ప్రత్యేకంగా మరి వారు ఒక వితిన్ 5 minutes తేడాతోనే ఒకవేళ జన్మించారు, కానీ ప్రత్యేకమైన జనాంగం అనే బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంది. అయితే అతను బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ రూఢీగా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎవరిని ఏ స్థానంలో దేవుడు ఉంచాడు, ఎవరిని ఎలా ఎన్నుకుంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే, మరి ప్రత్యేకంగా మరి అప్పటికే పెద్ద కుమారుడిగా ఏసావును నిశ్చయించుకుని తండ్రి తను ప్రేమించి మరి అతను ఆఖరి దినాల్లో తన కోరిక మేరకు నా కొరకు ఒక జింకను కానీ తీసుకురమ్మని, వేటాడి తీసుకురమ్మని తండ్రి తన పెద్ద కుమారుడైన ఏసావుకు ఆజ్ఞాపించినప్పుడు అతను మరి అడవిలోకి వెళ్ళాడు. కానీ ఆ దినము దేవుని యొక్క ప్రణాళిక ఆ వేటల్లో లేదు. బహుశా దేవుని చిత్తం లేకపోతే ఒక చీమైనా కొట్టదు, దేవుని చిత్తం లేకపోతే ఒక పిచ్చికి నేల రాదు, దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే ఒక తల వెంట్రుకు రాలదు. నేను నల్లగా నేను మార్చబడుతుందని బైబిల్ గ్రంథంలో రాసింది. ఇట్లా మరి ఎన్నో సారాంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆ యొక్క ఏసావు అడవిలోకి వెళ్ళాడు, కానీ తను వేటాడుతున్నకి వెళ్తున్న ఒక్క జంతువు కూడా సరిగ్గా తనకు కనపడలేదు. ఆ అడవిలో చాలా దూరం వెళ్ళాడని బైబిల్ గ్రంథం రాయబడి ఉంది. అతను దగ్గర మధ్యాహ్నం దాటిపోయింది. బహుశా మరి ఆ యొక్క కుమారుడు తీసుకొస్తాడని ఇస్సాకు ఎదురు చూస్తూ ఉన్నాడు. తన దృష్టి మందంగా అయిపోవడం వల్ల చూపు సరిగ్గా కనిపించలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే యాకోబు అలాగే తన యొక్క తల్లి ఈ మాటలు విని మరి దేవుని దగ్గర దేవుని నామాన్ని బట్టి ఒక ప్రణాళిక, ఆలోచన, మరి ఒక మేకను తీసుకుని వధించి తండ్రికి ఎలా వండాలో భార్యకు తెలుసు కాబట్టి ఆమె చక్కని ఆహారాన్ని తల్లి ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. మరి యాకోబు ఆ యొక్క తండ్రిని మోసగించడానికి మేక తోలును కప్పుకొని తన అన్న లాంటి స్వరూపాన్ని కలిగి అక్కడ తండ్రిని మోసం చేశాడు. అయితే ఆ తండ్రిని మోసగించిన విషయాన్ని యాకోబు హృదయంలో ఉండడం రెండోదిగా మనం గమనిస్తున్నాం. అతను చేసిన పొరపాట్లను బట్టి కృంగిపోతూ ఉన్నాడు. అలాగే మార్గంలో వెళ్తున్నా కూడా దూరంగా తన తల్లి ఆజ్ఞాపించినట్లుగా పారిపోతూ ఉన్నాడు. మరి అతను హారాన్ అనే ప్రాంతంలో నుంచి వెళ్తున్నప్పుడు ప్రొద్దుగూకిన సమయంలో దేవుని యొక్క దర్శనాన్ని అతను అక్కడ పొందినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండము 28వ అధ్యాయము మరి 15వ వచనంలో మనం జ్ఞాపకం చేస్తే, దేవుడు ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవనని చెప్పగా అనే మాట అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. నేను మరి నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవను అంటున్నాడు. మరొకసారి ప్రభు అంటాడు, నిన్ను విడవను ఎడబాయను అంటాడు. ఇలాగా మరి యాకోబుతో చేసిన వాగ్దానంలో కూడా మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముతో కూడా చేశాడు అదే వాగ్దానం. అలాగే తన యొక్క మనవడైన మరి యాకోబుతో కూడా దేవుడు అదే మాట చెప్తా ఉన్నాడు. అయితే ఆ రాత్రికాల సమయంలో దేవుని యొక్క దూతలు ఆకాశమునకు భూమి మీదకి ఒక నిచ్చెన మీద ఎక్కిపోతూ ఉండగా మరి ఆ దర్శనాన్ని చూస్తున్న యాకోబు అతను హృదయంలో కలవరానికి గురై ఉన్నాడు. ఇక్కడ ఈ స్థలమందు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ స్థలంలో దేవుని దూతలు నాకు కనబడ్డాయి. అయితే మరలా నేను తిరిగి వచ్చినప్పుడు 10వ భాగం ఇక్కడ నేను దేవునికి చెల్లిస్తానని చెప్పి మొట్టమొదటిగా యాకోబు అక్కడ మొక్కుకోవడం జరిగింది. అలాగే మీరు అధ్యాయం అంతటిని జ్ఞాపకం చేసుకుంటే మరి అతను అక్కడ బేతేలు అనే స్థలముగా ఒక రాయిని తీసుకుని దాని మీద ప్రమిదిలాగా వెలిగించి దాన్ని జ్ఞాపకంగా ఉంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం.
అయితే ఇక్కడ దేవుని ఆశీర్వాదాలు అతడు పెద్దవాడా చిన్నవాడా అనేది కాదు, కానీ ఒక ప్రణాళిక. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని యొక్క ప్రణాళిక. మరి ఈ దినమందు అలా జరుగుతూ దేవుని యొక్క ఉద్దేశం మేరకు మరి ఇస్సాకు ఎన్నో కలలు కని ఉంటాడు. ఇస్సాకు భార్య రెబెకా ఎన్నో కలలు కని ఉంటుంది. కానీ వారి మధ్యలో వారి ఆలోచన విభిన్నంగా దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో అది జరిగింది. మరి ఈరోజు నీ పట్ల దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో అలాగే మరి మిక్కిలి గొప్పవాడుగా ఆస్వాదించాడు. తన హృదయానుసారముగా యథార్థముగా తన పొరపాట్లన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుని ద్వారా ఇశ్రాయేలుగా పేరుగాంచిపోయిన వ్యక్తిగా మరి ఇశ్రాయేలు జనాంగములకు మూల తండ్రిగా యాకోబుని దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే ఆ వాగ్దానం నెరవేర్పు వరకు వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు అది వేరుగా ఉంటాయి. దేశం పట్ల, ప్రజల పట్ల, ప్రాంతాల పట్ల అనేక రకాల దేవుని యొక్క ప్రణాళికలు ఉంటాయి. అయితే ఆ ప్రణాళికలన్నింటిలో కంటే వ్యక్తిగతంగా మన ప్రణాళికలు అనేది గొప్పది. అందుకు మరి ఈ దినమందు దేవుని దగ్గర ప్రార్థించి మరి చిన్నవాడవచ్చు పెద్దవాడవచ్చు. మరి బైబిల్ గ్రంథంలో అనేక మార్లు పెద్దవాని కంటే చిన్నవాడిని దేవుడు ఆస్వాదించినట్లుగా మనుషుల కంటే హెచ్చు భేదాలు దేవుడు అలా చూడగాని దేవుడు అందరూ సమాన హక్కును దేవుడిస్తాడు. అలాగే పెద్దవాడిని ఆస్వాదిస్తాడు, చిన్నవాడిని ఆస్వాదిస్తాడు. కానీ ఎవరికి తగిన పనిని వారికి దేవుడు ఏర్పాటు చేసేవాడు ఉన్నాడు. మరి ఈ దినమందు దేవుడు తగిన పనితో నిన్ను ఆస్వాదించి ఆయన ప్రణాళికలో నువ్వు నడుచును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.